వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ దేని గురించి అంటే పవర్ బిఐ రోడ్ మ్యాప్ అనమాట. ఈ వీడియోలో మీకు పవర్ బిఐ అంటే ఏంటి, పవర్ బిఐ నేర్చుకుంటే ఏమవ్వచ్చు, పవర్ బిఐ నేర్చుకున్న తర్వాత ఎంత శాలరీ వస్తుంది అండ్ పవర్ బిఐ ఎక్కడ ఫ్రీగా నేర్చుకోవచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీటెయిల్గా ఉంటుంది, కంప్లీట్ ఉంటుంది. మీరు వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు ఇమీడియట్గా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ని గట్టి కొట్టి గుద్దేసేయండి. సో ఫస్ట్ పవర్ బిఐ అంటే ఏంటి? పవర్ బిఐ అంటే ఏంటంటే ఒక డేటా విజువలైజేషన్ టూల్. సో ఈ టూల్ వచ్చేసరికి మనకి మెయిన్గా బిఐ టూల్ అని చెప్పుకుంటాము. దీన్ని ఎక్కువగా మైక్రోసాఫ్ట్ వాళ్ళు అయితే కనిపెట్టారనమాట మెయిన్గా. సో అయితే దీన్ని మనం ఎక్కువగా బిఐ టూల్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఈ పవర్ బిఐ టూల్ ఏం చేస్తుంది అంటే మీరు మీ దగ్గర ఉన్న డేటాను ఇదేం చేస్తుంది అంటే డేటా విజువలైజేషన్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక సెట్ ఆఫ్ డేటా ఉందనుకోండి, ఆ డేటాను మీకు డైరెక్ట్ చూస్తే ఏమీ అర్థం కాదు. ఎందుకంటే డేటాలో చాలా రోస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,00,000 రోస్ ఆఫ్ డేటా ఉందనుకోండి, ఆ టేబుల్ చూస్తే మీకు ఏమి అర్థం కాదు. కానీ అదే డేటాను మీరు నీట్గా ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది అనమాట. నీట్గా గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసుకుంటాం కాబట్టి ఎవ్రీథింగ్ నీట్గా అర్థమవుతుంది. సో పవర్ బిఐ టూల్ యూజ్ చేసుకొని మీ దగ్గర ఉన్న డేటా సెట్ని మీరు డాష్ బోర్డ్స్ కానీ రిపోర్ట్స్ కానీ మీకు క్రియేట్ చేసుకోవడం కోసం పవర్ బిఐ అనేది యూజ్ చేస్తాము. సో వీటిని యూజ్ చేసుకొని, ఈ డాష్ బోర్డ్స్ యూజ్ చేసుకొని, ఈ రిపోర్ట్స్ యూజ్ చేసుకొని ఏం చేస్తారంటే బిజినెస్ లైక్ వాళ్ళకి కావాల్సిన డెసిషన్ మేకింగ్ అనేది తీసుకుంటారు అనమాట. సో ఒక లైక్ సినారియో తీసుకొని చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో చాలా డీమార్ట్స్ ఉన్నాయి కదా, ఆ డీమార్ట్స్ డేటా అంతా తీసుకొని వచ్చి నేను ఒక కేమార్ట్ పెడదామని అనుకుంటున్నాను. సో దాన్ని ఏమవుతుందంటే ఆ డేటా సెట్లు తీసుకొని వచ్చి ఆ డేటాలో ఎవ్రీథింగ్ మనము లైక్ అనాలిసిస్ చేసి ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తాం అనమాట. అంటే ఎట్లా క్రియేట్ చేసుకుంటాం ఆ డాష్ బోర్డ్ అంటే సండే రోజు సేల్స్ ఎందుకు అవుతున్నాయి, ఎక్కువగా ఏం సేల్ అవుతున్నాయి, ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు, ఏ ఐటమ్ ఎక్కువ సేల్ అవుతుంది, ఏ ఐటమ్ ఎక్కువ సేల్ అవుతలేదు అనేది టోటల్ డాష్ బోర్డ్లో మనం అనాలిసిస్ చేసి ఆ డాష్ బోర్డ్ని తీసుకొని మనం ఒక డిసిషన్ తీసుకుంటాం అనమాట. బిజినెస్ సంబంధించింది నేను కేమార్ట్ పెట్టాలా వద్దా, ఒకవేళ పెడితే ఎట్లాంటి ఐటమ్స్ తీసుకురావాలని చెప్పేసి నేను డీమార్ట్ డేటా యొక్క అనాలిసిస్ అనేది టోటల్గా నేను డాష్ బోర్డ్ చూసి చేస్తాను అనమాట. సో ఇట్లా మనము ఈ యొక్క డాష్ బోర్డ్స్ కానీ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన లైక్ బిజినెస్ సంబంధించిన డెసిషన్ అయితే తీసుకుంటాము. సో ఇది ఇంపార్టెంట్. సో ఒకవేళ మీరు పవర్ బిఐ నేర్చుకోవాలంటే ఏం చేయాలి అనేది రోడ్ మ్యాప్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. పవర్ బిఐ మీరు నేర్చుకోవాలంటే ఫస్ట్ పవర్ బిఐని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. డెస్క్టాప్ పవర్ బిఐ డెస్క్టాప్ అని చెప్పేసి వెబ్సైట్లోనే మీకు కనిపిస్తుంది. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మీరు ఫస్ట్ డేటాని ఎట్లా లోడ్ చేయాలనేది నేర్చుకోవాలి. సో డేటాను లోడ్ చేయడం సింపుల్గా లోడ్ అనేది ఒకటి ఓపెన్ చేసి లోడ్ అని ఒక బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే లోడ్ అయిపోతుంది. సో మీకు అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా సెట్ని అది అలో చేస్తుంది అనమాట. మీరు పీడిఎఫ్ కానీ, సిఎస్వి కానీ, ఎక్సెల్ కానీ, సో ఏ ఫార్మాట్ అయినా సరే డిఫరెంట్ సోర్సెస్ నుంచి మీరు డేటాను అయితే మీరు లోడ్ చేసుకోవచ్చు. డేటాను లోడ్ చేసిన తర్వాతకి మీరు ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేయాలని నేర్చుకోవాలి. ట్రాన్స్ఫార్మ్ అనేది మీరు ఎక్కడ చేస్తారంటే పవర్ క్వెరీలో చేస్తారు. సో పవర్ క్వెరీ అంటే ఏంటి అంటే సేమ్ లైక్ ఎక్సెల్ లాగా ఉంటుంది అనమాట. సో పవర్ క్వెరీ మీద బాగా ఫోకస్ చేయండి. సో దాంతోపాటు మీరు డాక్స్ మీరు ఎక్స్ప్రెషన్స్ అంటే మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. డాక్స్ అంటే ఏంటంటే డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్తాం అనమాట. ఇవి మీరు పక్కాగా నేర్చుకోవాలి, ఇవి చాలా ఇంపార్టెంట్. సో మీరు పవర్ బిఐ యూజ్ చేసుకుని డేటాని ఎట్లా లోడ్ చేస్తున్నారు, ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు, అది చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా పవర్ బిఐ మీరు ఓపెన్ చేసిన వెంటనే మీరు డేటా లోడ్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసిన వెంటనే మీకు లైక్ ఒక రైట్ సైడ్కి వెళ్ళినట్లయితే మీకు చాలా మ్యాప్స్ అయితే కనిపిస్తాయి. ప్రతి ఒక్క మ్యాప్ ఎందుకోసం యూజ్ చేస్తాం, ఏ సిచ్యువేషన్ యూజ్ చేస్తాం, ఏ డేటా యూజ్ చేస్తాం అనేది మీకు తెలిసి ఉండాలి. ఎవ్రీథింగ్ అయితే అక్కడైతే మీరు ఎక్స్ప్లోర్ అయితే చేసి ఉండాలన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మెయిన్లీ మీరు పవర్ బిఐలో ఇవైతే ఫోకస్ చేయండి. అండ్ పవర్ బిఐ అనేది మీరు నార్మల్గా మొత్తం డ్రాగ్ అండ్ డ్రాపే ఉంటుంది. సో ఒక కాలం తీసుకొచ్చి లైక్ ఏంటంటే ఒక గ్రాఫ్లో కానీ లేకపోతే ఒక చార్ట్లో కానీ పెట్టచ్చు. సో మొత్తం డ్రాగ్ అండ్ డ్రాపే ఉంటుంది. సో మీరు లైట్ తీసుకోకూడదు, లైక్ ఓన్లీ డ్రాగ్ అండ్ డ్రాపే ఉంది కదా అంటే చాలా ఉంటుంది. సో మీరు లైక్ దాని మీద బాగా ఫోకస్ చేయండి. సో పవర్ బిఐ మీరు చేసేటప్పుడు మీకు డిఫరెంట్ వేస్లో డేటా సెట్స్ అయితే దొరుకుతాయి అనమాట. క్యాగుల్లో దొరుకుతుంది, గూగుల్ డేటా సెట్స్లో దొరుకుతుంది, అమెజాన్ డేటా సెట్స్లో దొరుకుతుంది. సో మీరు ఇక్కడ నుంచి డేటా సెట్స్ తీసుకొచ్చి లోడ్ చేసుకొని మీకు కావాల్సిన డాష్ బోర్డ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఎఫెక్టివ్గా క్రియేట్ చేయాలి డాష్ బోర్డ్స్. ఎవరు క్రియేట్ చేయాలంత ఎఫెక్టివ్గా క్రియేట్ చేసినట్లయితే మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఈ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసినాక మీరు ఆ డాష్ బోర్డ్ని డిప్లాయ్ చేసుకొని మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా
మీ యొక్క పవర్ బిఐ స్కిల్స్ చూడాలనుకుంటే మీ యొక్క డాష్‌బోర్డ్స్ చూసి వాళ్ళైతే డిసైడ్ అయితే అవుతారనమాట. సో, మీ దగ్గర అయితే ఈ యొక్క డాష్‌బోర్డ్స్ అనేది క్రియేట్ చేసిన తర్వాత డిప్లాయ్ చేసి ఉంచుకోండి. మీకు చాలా యూజ్ అవుతాయన్నమాట. ఓకేనా? సో, దీనితో పాటు మీరు మెయిన్‌గా పవర్ బిఐ ఈ విధంగా అయితే నేర్చుకోవాలి. అండ్ పవర్ బిఐ నేర్చుకుంటే మీకు ఏ జాబ్ రోల్స్‌కి ఎలిజిబుల్ అవుతారంటే పవర్ బిఐ డెవలపర్, పవర్ బిఐ అనలిస్ట్, పవర్ బిఐ ఆర్కిటెక్ట్, పవర్ బిఐ మేనేజర్ అండ్ అదేవిధంగా పవర్ బిఐ కన్సల్టెంట్. వీళ్ళందరికీ కూడా 4-10 ఎల్‌పీఏ మధ్యలో అయితే ఉంటాయన్నమాట. ఎవ్రీ రోల్స్‌కి అయితే మీకు ఈ విధంగా అయితే సాలరీ అయితే ఉంటదనమాట. సో, మీరైతే ఈ విధంగా అయితే లైక్ నేర్చుకొని ఈ విధంగా అయితే ఈ యొక్క జాబ్ రోల్స్ అయితే క్రాక్ చేసుకోవచ్చు. అయితే పవర్ బిఐ మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఫ్రీ రిసోర్సెస్ ఎక్కడ అంటే సింపుల్గా మన ఛానల్లో ఓపెన్ చేసినట్లయితే పవర్ బిఐ ప్లేలిస్ట్ ఉంటుంది. నీట్గా నేను చెప్పినట్లు పవర్ బిఐని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, మన డేటాని ఎట్లా తీసుకురావాలి, ఎట్లా లోడ్ చేయాలి, ఎట్లా డాష్‌బోర్డ్స్ క్రియేట్ చేయాలి, ఎట్లా రిపోర్ట్స్ క్రియేట్ చేయాలి, ఎట్లా నేను చెప్పిన ఇందాక రైట్ సైడ్ ఉన్న అన్ని మ్యాప్స్ని ఎట్లా యూజ్ చేయాలి, ఎవ్రీథింగ్ డీటెయిల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసినాం అనమాట. అక్కడ వెళ్ళి మీరు నేర్చుకోవచ్చు ఫ్రీగా. సో, ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. పవర్ బిఐ మీరు నేర్చుకున్న తర్వాతకి మీరేం చేయండి అంటే రెజ్యూమే అనేది గట్టిగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. మీరు దీని తర్వాతకి లైక్ నేను కొన్ని రియల్ టైమ్ సినారియోస్ చెప్పాను కదా! డీమార్ట్ అని చెప్పేసి. అట్లా మీరు మార్కెట్‌లో ఉన్న ఏదైనా డేటా సెట్‌ని తీసుకొని ఆ డేటా పైన మీరు ఒకసారి డాష్‌బోర్డ్ క్రియేట్ చేసి లైక్ రియల్ టైమ్ బేస్డ్ ఉన్న లైక్ డేటాని తీసుకొని చేయండి. అది మీకు మంచి వెయిటేజ్ అయితే ఇస్తదనమాట. సో, ఇవైతే మెయిన్‌లీ ఇంపార్టెంట్. మీరు ఒకవేళ సర్టిఫికేషన్ చేయాలనుకుంటే మీకు మైక్రోసాఫ్ట్‌లో కూడా సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి వీటి గురించి. సో, ఇట్లా కూడా సర్టిఫికేట్ అయితే చేసుకోవచ్చు. లైక్ సర్టిఫైడ్ అయితే అవ్వచ్చనమాట పవర్ బిఐకి. సో, అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి పవర్ బిఐ అనేది అప్పుడప్పుడు అప్డేట్ అవుతూ ఉంటది. మీరు ఎప్పుడు ఆ అప్డేట్స్‌ని ట్రాక్ చేసుకుంటూ ఉండండి. చాలా బెనిఫిట్ ఉంటదనమాట. సో, ఇదే అనమాట టోటల్ కంప్లీట్ రోడ్ మ్యాప్. ఇది ఫాలో అయితే మీరు నేర్చుకోండి. అండ్ అదే విధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే పవర్ బిఐ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో ఇమ్మీడియట్‌గా షేర్ చేయండి. అండ్ అదే విధంగా ఈ ఛానల్ బటన్ సబ్స్క్రైబ్ బటన్‌ని ఒకసారి గట్టిగా గుద్దేసేయండి. అండ్ మీరు ఒకవేళ పైథాన్ నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో నేను ఫ్రీ పైథాన్ డెమో లింక్ అయితే ఇచ్చాను. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. నచ్చితేనే జాయిన్ అవ్వండి.